మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. వైకుంఠ ఏకాదశి. వైకుంఠమంటే విష్ణు నివాసం. ఏకాదశి అంటే 11వ తిథి. ప్రతి నెలలో 2 ఏకాదశులు ఉంటాయి. పౌర్ణమి ముందు వచ్చే ఒక ఏకాదశి, అమావాస్య ముందు వచ్చే ఏకాదశి. ఈ విధంగా సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. వైకుంఠ ఏకాదశి విష్ణు భక్తులకు, శివభక్తులకు ఎంతో ప్రీతికరమైనది. వైకుంఠ ఏకాదశి వైశిష్ట్యం పద్మపురాణంలో ఈ విధంగా చెప్పబడింది. ముర అనే రాక్షసుడు దేవతలను ఓడించాడు. వారు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి తమను కాపాడమని వేడుకుంటారు. ముర సాగర గర్భంలో దాక్కుంటాడు. మురను బయటకు రప్పించేందుకు శ్రీ మహావిష్ణువు హైమావతి అనే ఒక గుహలో నిద్ర నటిస్తాడు. విష్ణువు నిద్రపోతున్నాడని భావించిన ముర ఆ గుహలోనికి వెళతాడు. అప్పుడు శ్రీ మహాలక్ష్మి దుర్గా రూపంలో మురను అడ్డగించి అతడిని భస్మం చేస్తుంది. శ్రీ మహావిష్ణువు ఆమెకు ఏకాదశి అని నామకరణం చేస్తాడు. అప్పటి నుండి ఏకాదశి రోజు ఉపవాసం చేయడం ద్వారా విష్ణువు యొక్క అనుగ్రహం పొంది వైకుంఠ ద్వారప్రవేశం పొందుతారని వరమిస్తాడు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశిని అంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.